హలో ఎవ్రీవన్. నిన్న ఒక కస్టమర్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ స్టిచ్ చేయమని చెప్పారు. ఇదండి, ఇది బ్లౌజ్ కోసం, ఇది లంగా కోసం, బాడీ కోసం అండి. ఇది 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కోసం, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుండి మెజర్మెంట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ నెక్ కోసం, 2.5 షోల్డర్, ఆర్మ్ లూజు 4.5, ఒక లైన్ చేసుకోవాలి. నెక్ డీప్ 4 పెట్టుకోవాలి. కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్, బ్యాక్ పార్ట్లో కొంచెం పైకి చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. చిన్న అమ్మాయి కాబట్టి 1 ఇంచు డౌన్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. వీళ్ళకి పెద్దగా నడుము లూజ్ అంటే ఏమి ఉండదు, చిన్న పాపే కాబట్టి ఇక్కడ కూడా 5 ఇంచెస్. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఉండాలి. కొంచెం క్లాత్ తక్కువ ఉంది, పర్వాలేదు, సరిపోతుంది. కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 3.5 ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటాయి, షోల్డర్స్ జారిపోతాయి, చిన్న పాప కాబట్టి. ఇది కూడా రౌండ్ నెక్. ఇది ఫ్రంట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు బ్లౌజ్ కోసం 13 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్, షోల్డర్ కోసం 2.5, ఆర్మ్ డౌన్ 4.5, నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. బాడీ లూజ్ వచ్చేసి 5.5. డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం 2 ఇంచెస్. కరెక్ట్ సరిపోతుందండి. 8.5 వచ్చింది. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 3.5. బుట్ట కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. పఫ్ కోసం 3 ఇంచెస్. హ్యాండ్ డౌన్ వచ్చేసి 1.5. బుట్ట కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇది హ్యాండ్ ఎగ్జాక్ట్ లూజ్ అండి. ఇప్పుడు బుట్ట కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చెయ్యి లూజు 3 ఇంచెస్, ఖర్చు కోసం 1.5 ఇంచ్. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రంట్ డిజైన్ వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. లంగా పొడవు వచ్చేసి 15 ఇంచెస్, బార్డర్ వచ్చేసి కరెక్ట్గా 15 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే కింద 5 ఇంచెస్ ఫిల్ట్ పెట్టుకుంటాను, అందుకని ఇక్కడ 5 ఇంచెస్ వదిలిపెట్టి 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, 15.5 మార్కింగ్ చేసుకోవాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.